హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాదృజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము కొత్త అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము. ఈ యొక్క అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు గోపకన్యల వస్త్రములను అపహరించుట. ఈ యొక్క అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము. 22వ అధ్యాయము. మంజుల మాతాజీ, మీరు మొదటి 3 పారాగ్రాఫ్లు అధ్యాయ సారాంశం చదవండి. శాంత్ కుమారి మాతాజీ, మీరు 2 పారాగ్రాఫ్లు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ, మీరు 2 పారాగ్రాఫ్లు. రాజేశ్వరి మాతాజీ, చివరి పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ. రెండవ అధ్యాయము. శ్రీకృష్ణుడు మాతాజీ, మీ వాయిస్ కట్ అవుతుంది. వస్త్రములను మాతాజీ, మీ అపహరించుట. వాయిస్. శ్రీకృష్ణుని తమ పతిగా పొందుటకై గోపకన్యలు. ఒక నిమిషం, ఫ్యాన్ పనిచేస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు వినిపిస్తుందా? శ్రీకృష్ణుని
తమ పతిగా పొందుటకై గోపకన్యలు కాత్యాయని దేవిని అర్పించిన విధానము, శ్రీకృష్ణుడు వారి వస్త్రమును అపహరించిన విధానము నొసుగు విషయములు ఈ అధ్యాయంన వర్ణింపబడినవి. మార్గశిర మాసం నందు గోపకన్యలు ప్రతిరోజు ప్రాతకాలంన పరస్పరము చేతులు పట్టుకొని శ్రీకృష్ణుని దివ్య గుణగానము చేయుచు యమునా నది నందు స్నానము చేయుటకు వెడలుచుండిరి. శ్రీకృష్ణునే తమ పతిగా పొందగోరి వారు కాత్యాయని దేవిని గంధ పుష్పాదులతో అర్చించిరి. ఒకనాడు గోపకన్యలు తమ వస్త్రములను ఎప్పటి వలె తీరమున విడిచి కృష్ణలీలా గానము చేయుచు జలమునంద క్రీడించసాగిరి. ఇంతలో శ్రీకృష్ణుడు అచటకు వచ్చి వారి వస్త్రములను తీసుకొని చెంతనున్న కదంబ వృక్షము నెక్కెను. పిదపాతడు వారిని ఆట పట్టించి గోరిన వాడై, వ్రతాచరణంలో మీరెంత అలసితురో నేను ఎరుగుదును కనుక దయచేసి ఇప్పుడు తీరమునకు వచ్చి మీ వస్త్రమును తీసుకొనుడు అని పలికెను. హరే కృష్ణ ప్రభు. కుమారి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. శాంతకుమారి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మీరు. ప్రభుజీ గారు, సారీ ప్రభుజీ గారు. అప్పుడు గోపికలు కోపం నటించుతూ చల్లని యమునా జలములచే తమకు మిక్కిలి కష్టము కలుగుతున్నట్టు పలికిరి. అతడు తన వస్త్రమును వెనకకు తిరిగి ఇవ్వకున్నతో జరిగినంతయు తాము కంసునికి తెలియజేసదనని వారు తెలిపిరి. కానీ వస్త్రములను తిరిగి ఇచ్చినతో వినమ్ర దాసీభావనతో వారు అతని ఆదేశమును ఇష్టానుపూర్వకంగా నెరవేర్చగలరు. తాను కంసునికి భయపడనని, ఒకవేళ నిజముగా తన ఆదేశమును పాలించి దాసీల వలె వర్తించగోరనితో వెంటనే తీరమునకు వచ్చి తమ వస్త్రములను తీసుకొనవలనని శ్రీకృష్ణుడు వారిని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట గోపకన్యలు చలిలో వణుకుతూ తమ మర్మాంగములను 2 చేతులతో కప్పుకొని నీటి నుండి బయటకు వచ్చింది. శ్రీకృష్ణుడు వారి ఎడ అమితమగు ప్రేమతో తిరిగిట్టు పలికెను. వ్రతపాలనము చేయనప్పుడు మీరు నగ్నముగా నీటి యందు స్నానమాడి కనుక దేవతల ఎడ దోషము చేసిన వాటైనది. దాన్ని పరిహరించుటకు మీరు చేతులు జోడించి నమస్కరించుడు. అప్పుడు మీ వ్రతము పూర్ణ ఫలము నొసగలదు. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. గోపికలు ఆ ఆదేశమును అనుసరించి ఆదరంతో 2 చేతులను జోడించి శ్రీకృష్ణునకు నమస్కరించిరి. దానికి సంతుష్టుడై అతడు వారి వస్త్రములను తిరిగి ఇచ్చెను. కాని ఆ గోపకన్యలు అతని ఎడ ఎంత ఆకర్షితులైరనగా ఆ ప్రదేశంను విడువజాలకపోయిరి. తన్ను భర్తగా పొందగోరియే వారు కాత్యాయని దేవిని పూజించిన వైనమును తానెరిగి ఉన్నట్లు శ్రీకృష్ణుడు వారి మనోభావము నెరిగిన వాడై పలికెను. వారు తమ హృదయములను శ్రీకృష్ణునకే అర్పించిరి కనుక వర్జిత బీజము వలె వారి కోరికలు తిరిగి ఎన్నడును లౌకిక భోగ భావనతో కలుషితము కానేరవు. రాబోవు శరత్కాలమున వారి పరమాభీష్టము నెరవేరగలదని అతడు గోపికలతో పలికెను. పిదప గోపకన్యలు పూర్ణ సంతుష్టులై వ్రజమునకు వెడలిరి. కృష్ణుడు అతని గోపమిత్రులు గోవులను మేపుటకు దూర ప్రాంతమునకు వెడలిరి. అంతేనా ప్రభుజీ? అంతవరకేనా? థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్. రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. తీవ్ర మగు గ్రీష్మ తపముచే తప్తులై చైత్రము వలె నిలిచి ఉన్న ఒక వృక్షము మూలమును ఆశ్రయించిరి. వృక్ష జన్మము మికిలి శ్రేష్టమైనదని అంతటా శ్రీకృష్ణుడు పలికెను. ఏలయన తను కష్టము అనుభవించుచునే వృక్షము ఇతరులను వేడి వర్షము నుంచి వేడి వర్షము మంచు మునుగు వాటి నుండి కాపాడును. పత్రములు పుష్పములు ఫలములు నీడ మూలములు వలకలములు కష్టము గంధము రసము భస్మము గుజ్జు ఫలవములు మునుగు వాటితో వృక్షము ఎల్లరి అభిష్టములు తీర్చును.
ఎల్లరి అభిష్టములు తీర్చును. ఇటువంటి జీవితము ఆదర్శనీయమైనది. ప్రాణము, అర్థము, బుద్ధి, వాకు ఉపయోగించి ఎల్లరి లాభము కొరకు పనిచేయుటయే నిజముగా జీవన పూర్ణత్వమని శ్రీకృష్ణుడు పలికెను. ఈ ప్రకారము శ్రీకృష్ణుడు వృక్షమూలమును ప్రసరించిన పిమ్మట వారందరూ యమునకు వెడలి గోవులకు మధురముగా జలమును త్రాగించి తాము కూడా త్రాగిరి. హరే కృష్ణ ప్రభు. చూడండి. శ్రీసుకం వాచ హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికాః చేరుర్హవిష్యం భుంజానా కాత్యాయన్యర్చనవ్రతం. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. హేమంత ఋతువు నందలి మొదటి మాసములో గోకులమందలి గోపకన్యలు కాత్యాయని వ్రతమును ఆచరించిరి. ఆ మాసమంతయు వారు కేవలము అవిష్యాన్నమునే భుజించిరి. భాష్యము. హేమంతే అను పదము పాశ్చాత్య క్యాలెండర్ను అనుసరించి దాదాపు నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు కొనసాగేడి మార్గశీర్ష మాసమును సూచించును. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడని అనేది గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. పెసరపప్పు బియ్యము కలిపి ఉడికించి ఎటువంటి పోపు కానీ పసుపు కానీ లేకుండా వండిన కిచిడీని అవిష్యాన్నము గోపికలు తొలుత భుజించిరి. ఏదేని అనుష్ఠానమును చేపట్టుటకు ముందు దేహ పరిశుద్ధి కొరకు అటువంటి ఆహారము వేదాదేశానుసారము అత్యంత శ్రేష్టమైనది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆప్లుత్యాంభసి కాళింద్యా జలాంతే చోదితే రుణే కృత్వా ప్రతికృతం దేవి మానర్చుర్నపసైకతీం గంధైర్మాల్యైః ఉచ్ఛావాచైశ్చోపహారై ప్రవాళఫలతండులై. వాసవిమాత చదవండి అనువాదం భాష్యం. కృష్ణ ప్రభుజీ. రాజా, సూర్యోదయ కాలంలో గోపికలు యమునా జలమునందు స్నానమాడిన పిమ్మట నదీ తీరమున దుర్గాదేవి ప్రతిమను నిర్మించి గంధము మున్నగు సువాసన ద్రవ్యములతోనూ వాటితో పాటు దీపములు, ఫలములు, పోకలు, చిగురుటాకులు, సువాసన గల పూమాలలు, ధూపము వంటివి విలువైనవి సరళములైనవి యగు ఉపహారములతోనూ ఆ దేవిని అర్చించిరి. భాష్యము. ఈ శ్లోకం నందలి బలిబిహి అను పదము వస్త్రములు, ఆభూషణములు, భోజనము మున్నగు ఉపహారములను సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో కొంతమంది గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్య సిద్ధ గోపికలు అన్నమాట. వాళ్ళందరూ కూడా ధన్య అటువంటి గోపికలందరూ కూడాను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ విధంగా కాత్యాయని వ్రతము చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి? సో కాత్యాయని వ్రతం చేయడం ద్వారా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు? కృష్ణుడు వాళ్ళ యొక్క భర్త కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారనమాట. కృష్ణుడు భర్త కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేశారు? ఒక కాత్యాయని వ్రతం చేస్తారనమాట. సో ఏ విధంగా కాత్యాయని వ్రతము చేశారనేటువంటిది వస్తుంది. సో ఆ తర్వాత మనకి కృష్ణుడు ఏ విధంగా వాళ్ళని అనుగ్రహించాడు అనేటువంటిది కూడా మనకి ఈ యొక్క అధ్యాయంలోనే వస్తుంది అనమాట. సో అవేంటో మనము చూద్దాము.
సో ఏమవుతుందంటే కనుక మనకి ఈ యొక్క మార్గశిర మాసము. సో మార్గశిర మాసం అని అంటే కనుక మనకి చలికాలము. చలికాలం మనకు 3 నెలలు ఉంటుంది కదా! సో ఆ చలికాలం మొదలయ్యేటువంటి మొదటి మాసం అన్నమాట. సో దాన్నేమంటారు మార్గశిర మాసం అంటారు. సో నవంబరు, డిసెంబర్‌లో వస్తుందన్నమాట. ఈ యొక్క మార్గశిర మాసంలో ఎవరైతే కనుక పెళ్లి కానటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో కుమారిక హ్మ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఈ యొక్క కాత్యాయని వ్రతం చేశారన్నమాట. ఒక నెల రోజుల పాటు వాళ్ళేం చేశారు? కేవలం కిచిడి మాత్రమే తిన్నారు. కిచిడి అంటే గనక ఎలా చేస్తారు దాన్ని? కేవలము బియ్యము, పెసరపప్పుతోటి దాంట్లో ఎటువంటి పోపులు గానీ, పసుపు గానీ, అదే విధంగా ఎటువంటి కారం గానీ, ఉప్పు కానీ ఏమీ లేకుండా వాళ్ళు ఆ కిచిడి తయారు చేసుకొని, ఆ యొక్క కిచిడి మాత్రమే తిని వాళ్ళు ఆ నెల రోజులు కూడా ఆ యొక్క వ్రతం చేశారన్నమాట. సో ఏం చేశారు వాళ్ళు? సూర్యోదయ కాలంలో మొత్తం యమునా నదిలో చక్కగా స్నానం చేసి, ఆ యొక్క యమునా నది తీరంలో దుర్గాదేవి ప్రతిమని నిర్మించి వాళ్ళు గంధము, అదే విధంగా మిగతా సువాసన ద్రవ్యాలు, దీపాలు, ఫలాలు, పోకలు, చిగురుటాకులు, పూమాలలు వీటిలన్నిటితోనూ కూడా కలిపి ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఉపహారాలతోటి కాత్యాయని దేవిని వాళ్ళందరూ కూడా పూజించడం జరిగిందనమాట. వాళ్ళందరూ కూడా ఏ విధంగా కాత్యాయని దేవుని పూజించారు? ఏం మంత్రం చదివారన్నది మనకి 4వ శ్లోకంలో ఇస్తున్నారన్నమాట. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపాసుతం దేవి పతిం మే కురుతే నమః ఇతి మంత్రం జపంతస్య తస్తా పూజాశ్చక్రు కుమారికా. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు అనువాదము ఆ తర్వాత ఆ శ్లోకం చివరి వరకు సర్వదేహాభిమానినః వరకు చదవండి. శశికళ మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. అడపా శ్రీదేవి మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్, ఆ తర్వాత 4వ పారాగ్రాఫ్ సునీత మాతాజీ చదవండి. 5వ పారాగ్రాఫ్ జి లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఓ కాత్యాయని దేవి, ఓ మహామాయ, ఓ మహాయోగిని, ఓ అధీశ్వరి, నందసుతుని భర్తగా చేయుము. నీకు నా నమస్సులు అని మంత్రజపము చేయుచు ప్రతి గోపకన్య పూజనొనర్చెను. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. పలువురు ఆచార్యులు అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకం నందు పేర్కొనబడిన దుర్గాదేవి మాయాదేవి గాక శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి అయిన యోగ మాయ అయి ఉన్నది. ఆంతరంగిక బహిరంగ మాయాశక్తులకు గల భేదము నారద పంచరాత్రం నందలి శృతి విద్యా సంవాదములో ఇట్లు వివరింపబడినది. జనాత్యేకా పరాకాంత సైవా దుర్గా తదాత్మికా యా పరాపరమా శక్తిర్మహా విష్ణు స్వరూపిణి యస్య విజ్ఞాన మాత్రేణ పరాణం పరమాత్మనః ముహూర్తాద్దేవ దేవస్య ప్రాప్తిర్భవతి నాన్యథా ఏకేయం ప్రేమ స్వస్వభావా గోకులేశ్వరి ఆనయా సులభో జ్ఞేయ ఆదిదేవోఖిలేశ్వరః అస్యా అవారిసిక శక్తిర్మహామాయాఖిలేశ్వరి యాయా ముగ్ధం జగత్ సర్వం సర్వే దేహాభిమానినః. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుని నూన్య శక్తియగు దుర్గాదేవి అతని ప్రేమయుత సేవకై అంకితమై ఉండును. భగవంతుని శక్తి అయినందున ఈ నూన్య శక్తి అతనికి అభిన్నం. ఇది గాక ఉన్నతమగు శక్తి వేరొకటి ఉన్నది. దాని రూపం భగవంతునితో సమానముగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టిది. కేవలం ఈ పరమశక్తిని శాస్త్రీయంగా అవగాహన చేసుకుంట ద్వారా మనుజుడు సర్వాత్ముడగు దేవదేవుని శీఘ్రమే పొందగలడు. అతనిని పొందుటకు అన్య విధానము లేదు. భగవంతుని ఈ పరమశక్తియే గోకులేశ్వరి అని పిలువబడును. భగవత్ ప్రేమలో పూర్తిగా లగ్నమై ఉండుటయే ఆమె స్వభావం. ఆమె ద్వారా మనుజుడు ఆదిదేవుని సర్వేశ్వరుని సులభంగా పడేయగలడు. భగవంతుని ఈ ఆంతరంగిక శక్తికి ఒక అచ్ఛాద శక్తి మహామాయ ఉన్నది. నిజంగా ఆమె సమస్త విశ్వమును మోహింపచేయును.
ఆ విధముగా విశ్వమందలి ప్రతి ఒక్కడు విద్యా భావనలో దేహాత్మ బుద్ధిని కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోస్ ప్రణామాలు. భగవానుని అంతరంగిక బహిరంగ శక్తులు లేదా ఉన్నత నూన్య శక్తులు వరుసగా యోగమాయ మహామాయగా రూపధారణ చేయునని దీనిని బట్టి మనము తెలుసుకొనవచ్చును. పంచరాత్రమునందు పేర్కొనబడినట్లు దుర్గా అను నామము ఒకప్పుడు అంతరంగిక ఉన్నత శక్తిని సూచించుటకు వాడబడును. శ్రీకృష్ణ అర్చనకు ఉపయోగించడి అన్ని మంత్రములలో అధిష్టాతి దేవత దుర్గయ్యని పిలువబడును. ఈ విధముగా పరతత్వమగు శ్రీకృష్ణుణ్ణి కీర్తించడి పూజించడి దివ్య మంత్రములలో అధిష్టాత్రి దుర్గాదేవియే కనుక భగవంతుని అంతరంగిక శక్తిగా పనిచేయుచు ఆ విధముగా శుద్ధ సత్వ స్థితిలో నిలిచిన దేవినే దుర్గయ్యను నామమును సూచించును. ఈ అంతరంగిక శక్తి శ్రీకృష్ణ సోదరిగా ఏకానంత లేదా సుభద్ర తెలియబడుచున్నది. ఈ దుర్గాదేవియే బృందావనమునకు నందు గోపికలచే అర్చింపబడినది. సాధారణ జనులు ఒకప్పుడు మోహితులై మహామాయ దుర్గాయను నామములు ప్రత్యేకముగా భగవంతుని బహిరంగ శక్తిని సూచించునని తలచెదరని పలువురు ఆచార్యులు తెలిపియుండిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఒకవేళ గోపికలు మహామాయనే అర్చించిరని మనము ఊహించినప్పటికీ వారు ఎటువంటి దోషము చేయలేదు. ఏలయన శ్రీకృష్ణుని ప్రేమించుట ఎనడి లీలయందు వారు సంగమునందలి సామాన్య జనుల పాత్రను పోషించుచుండిరి. దీని సంబంధమున శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. వైష్ణవులు సాధారణముగా అన్యదేవతలను పూజించరు. విశుద్ధ భక్తి యోగమునందు పురోగమింపగోరు వారికి సమస్తమగు దేవతార్చనను శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు నిక్కచ్చిగా నిషేధించిరి. అయినను కృష్ణ ప్రేమ యందు అద్వితీయులైన గోపికలు దుర్గాదేవిని అర్చించినట్లు కనబడుచున్నది. గోపికలు కూడా దుర్గాదేవిని అర్చించిరని దేవతార్చకులు ఒకప్పుడు పేర్కొనుచుందురు. కానీ గోపికలు ప్రయోజనమును మనము అర్థము చేసుకొనవలసి ఉన్నది. సాధారణముగా జనులు ఏదో లౌకిక వరమును బడియుటకు దుర్గాదేవిని అర్చింతురు. ఇచ్చట గోపికలు శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటకు లేదా సేవించుటకు ఏ పద్ధతినైనను అనుసరింపగలిగిరి. ఇదియే వారి మహోత్కృష్టమగు గుణము. కృష్ణునే తమ భర్తగా పొందుటకు వారు పూర్తిగా 4 రోజుల పాటు దుర్గాదేవిని అర్చించిరి. తమకు పతిని కమ్మని వారు నందసుతుడగు శ్రీకృష్ణుని అనుదినము ప్రార్థించిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. సారాంశం ఏమనగా శ్రద్ధావంతుడగు కృష్ణ భక్తుడు శ్రీకృష్ణుని పరమ భక్తురాండ్రగు దివ్య గోపికలైందు ఎటువంటి భౌతిక గుణమును ఊహింపడు. కృష్ణ ప్రేమ కృష్ణుని సంతృప్తి పరచుటయే గోపికల యొక్క సమస్త కార్యములందలి ఏకైక ఉద్దేశ్యం. కానీ జనులు మూర్ఖముగా వారి కర్మలను లౌకికమని భావించినచో కృష్ణ భక్తి రసభావన నిరుగుట వారికి అసంభవము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ 2 రకాలుగా చెప్తూ ఉన్నారు అన్నమాట మనకి. సో ఇక్కడ కొంతమంది ఏమంటున్నారు ఆచార్యులు మనకి యొక్క కాత్యాయని దేవిని పూజించారు అని అంటే కనుక కాత్యాయని దేవి అంటే కనుక దుర్గాదేవి అంటే కనుక సో కొంతమంది ఆచార్యులు ఏమంటున్నారు, సో ఆచార్యులు ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి ఆచార్యులు ఏమంటున్నారు 2 రకాలైనటువంటి శక్తులు, అంతరంగ శక్తి బహిరంగ శక్తి. సో ఒక్కొక్కసారి అంతరంగ శక్తిని కూడా దుర్గా అని చెప్పి పిలువబడుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క గోపికలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గోపికలందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు కాత్యాయని దేవిని అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతరంగ శక్తి అయినటువంటి ఎవరిని సుభద్రాదేవిని అంతరంగ శక్తిని వాళ్ళు పూజించడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే కృష్ణుని పొందాలి అని అంటే కనుక ఏమిటి, శ్రీకృష్ణుడి యొక్క అంతరంగ శక్తిని పూజిస్తే కనుక మనం పొందగలుగుతాం అన్నమాట. సో భగవద్గీతలో కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడి చెప్పారు కదా, సో నేను నా యొక్క అంతరంగ శక్తి ద్వారా నేను ఎవరికి పడితే వాళ్ళకి కనపడను, నేను అంతరంగ శక్తి ద్వారా వాళ్ళకి కప్పబడతాను అని చెప్పి స్వామి చెప్పారు. సో ఎప్పుడైతే కనుక మనం అంతరంగ శక్తికి మనం పూజిస్తామో ఆవిడ యొక్క కరుణ ఉంటే కనుక మనకేమవుతుంది,
ఎవరు రివీల్ అవుతారు? కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు మనకి రివీల్ అవుతారు అన్నమాట. సో మనకి తెలుస్తారన్నమాట. సో కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ఆదిదేవుడు సర్వేశ్వరుణ్ణి సులభంగా తెలుసుకోవాలంటే కనుక ఏం చేయాలి? ఈ యొక్క గోకులేశ్వరి పరమశక్తి అయినటువంటి అంతరంగ శక్తికి మనము ఏం చేయాలి? పూజించాలి. పూజిస్తే కనుక అప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుడిని పొందగలుగుతాం, చేరుకోగలుగుతాం అన్నమాట. సో కానీ ఏంటంటే గనక ఈ యొక్క అంతరంగిక శక్తికి మళ్ళీ ఇంకొక కవరింగ్ ఉంటుంది. సో ఆవిడ ఏం చేస్తుంది? మొత్తం ఇక విశ్వాన్నంతా కూడా విద్యా భావంలో, దేహాత్మ భావంలో ఉంచేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి కొంతమంది ఎప్పుడైతే గనక మామూలు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? మహామాయ, దుర్గా అంటే గనక భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అని చెప్పి అందరూ తలుచుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏమిటి? ఈ యొక్క దుర్గా అనేటువంటిది ఈ యొక్క అంతరంగ శక్తిని కూడా సూచిస్తూ ఉంటుందన్నమాట. అంతరంగ శక్తి అంటే కనుక మనకి సుభద్ర మహారాణి అన్నమాట. సో ఒకవేళ కనుక అలా కాదు, మరి మేము అలా ఊహించము, అలా ఒప్పుకోము అని అనుకున్నా సరే, మనకి గోపికలు చేసిందేమీ తప్పేమీ కాదన్నమాట. సో కొంతమంది ఏమంటారు? మీరైతే గనక మీరు వేరే దేవీ దేవతల్ని పూజించొద్దంటారు. గోపికలే శ్రీకృష్ణ భగవానుడికి అత్యున్నతమైనటువంటి భక్తురాళ్ళు అని చెప్పి చెప్తారు. మరి అత్యున్నతమైనటువంటి భక్తురాళ్ళు ఏం చేశారు? దుర్గాదేవిని పూజించారు వాళ్ళు. వాళ్ళు చేసింది తప్పు కదా! సో మీరు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? గోపికల్ని తప్పుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కానీ అది కూడా సరైనటువంటి విధానం కాదు. అక్కడ మనం ఏంటంటే గనక గోపికల యొక్క ఇంటెంట్ అంటే గనక వాళ్ళ యొక్క ఉద్దేశ్యం చూడాలన్నమాట. వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఏదో ఇంద్రియ భోగాలు కావాలనో, ఐశ్వర్యాలు కావాలనో చెప్పి వాళ్ళేమి దుర్గాదేవికి వాళ్ళు పూజించలేదు. వాళ్ళు ఏం పూజించారు వాళ్ళు? శ్రీకృష్ణ భగవానుడు మాకు భర్త కింద కావాలి, మాకు భర్త అవ్వాలి అని చెప్పి పూజించారన్నమాట. సో గోపికల యొక్క ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏమిటి? వాళ్ళకి కృష్ణుడి యొక్క సేవ చేయటము. సో కృష్ణుడి యొక్క సేవలో ఏ విధంగా మేము రకరకాలుగా ఆయన్ని ఎలా సంతృప్తి పరచాలి అని చెప్పి ప్రయత్నించడమే వాళ్ళ యొక్క ఉద్దేశ్యం అన్నమాట. సో కాబట్టి మనము పరమ భక్తురాలైనటువంటి గోపికల్లో ఎటువంటి భౌతిక గుణాన్ని కూడా మనం ఊహించకూడదన్నమాట. కృష్ణ ప్రేమ, కృష్ణుని సంతృప్తి పరచడమే వాళ్ళు ఏ పని చేసినా సరే అందులో ముఖ్య ఉద్దేశం. అందుకే వాళ్ళు కాత్యాయని వ్రతం చేసినా సరే అందులో ఉద్దేశం ఏమిటి? శ్రీకృష్ణుని వాళ్ళు భర్త కింద పొందడం అనేటువంటిది అన్నమాట. ఏవం మాసం వ్రతం చేరుః కుమార్యా కృష్ణ చేతసః భద్రకాళీం సమానర్భూత్ భూయాన్నందా సుతపతిః. లక్ష్మీజీ మాతాజీ చదవండి అనువాదం. హరి కృష్ణ ప్రభుజీ దండండి. ఆ విధముగా గోపకన్యలు కృష్ణగత చిత్తముతో నందతనయుడే మాకు భర్త యగుగాక అని అనవరతము ధ్యానించుచు 1 మాసం వరకు వ్రతాచరణను కావించి భద్రకాళిని యథావిధిగా అర్చించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఊషస్యుత్థాయ గోత్రై స్వైరన్యోన్యాబద్ధభాహవః కృష్ణం ఉచ్చేర్య గూర్యాంతః కాళింద్యాం స్నాతుమన్వహం నద్యా కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంతో విజహ్రూసలిలే ముదా. సుభరత్న మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. భాష్యము చందన మాతాజీ చదవండి. 7వ శ్లోకం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతిరోజు వారు ప్రాతకాలమునే నిద్ర మేలుకొనుచుండిరి. ఒకరినొకరు తమ పేర్లను పిలుచుకొనుచు పరస్పరము చేతులను పట్టుకుని కాళింది యందు స్నానమాడు వెడలినప్పుడు వారు బిగ్గరగా కృష్ణ యశోగానము చేయుచుండిరి. 7. ఒకనాడు వారు నదీ తీరమునకు వచ్చి ఎప్పటి వలె వస్త్రములను ఒకచోట ఉంచి కృష్ణ మహిమను గానము చేయుచు జలమునందు ఆనందముగా విహరించసాగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. భాష్యము శ్రీల ప్రపాది వారికి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ను అనుసరించి ఈ సంఘటన గోపికా కుమారుల తన వ్రతమును పూర్తి కావించిన పౌర్ణమి నాడు జరిగినది. వ్రతము చక్కగా పూర్తయిన సందర్భమున వారు ఋషభాను తనయ ప్రీతమ రాధారాణిని ఇతర ముఖ్య గోపికలతో పాటుగా ఆహ్వానించి స్నానార్థము నది చెంతకు తీసుకువచ్చిరి.
యజ్ఞ పరిసమాప్తి పిమ్మట చేసేది అపవృద్ధ స్నానంను నిర్వహించటకే వారు జలమునందు విహరించరి. దీనికి శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించరి. నదీ స్నానం చేయనప్పుడు వస్త్రములు గట్టుపై నుంచి పూర్తి నగ్నంగా నీటిలో మునుగట భారతీయ కన్యలు స్త్రీల యందు పురాతన పద్ధతి. స్త్రీల స్నానం చేసడి నదీ భాగము వైపున పురుష సంవాదము ఖచ్చితంగా నిషేధించబడి ఉన్నను. ఇది ఇప్పటికీ జనులలో ఉన్నది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు గోపికా కుమారుల మనసు నెరిగిన వాడే వారికి వాంఛిత లక్ష్యములను ఒసగెను. కృష్ణుడే తమ భర్త కావాలని వారు ప్రార్థించి ఉండేది. శ్రీకృష్ణుడు వారి కోరికను తీర్చగోరెను. హరే కృష్ణ ప్రభు. భగవాన్స్తాదభిప్రేత్య కృష్ణయోగేశ్వరేశ్వరః వయస్యైరావృతస్తత్ర గతః సత్కర్మ సిద్ధయే. ప్రభాతి మాతాజీ అనువాదం భాషించడం అండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు గోపికలు ఏమి చేయుచున్నారో ఎరిగి ఉండెను. ఆ విధము అతడు వారికి ప్రతి వ్రతఫలమును అచుకుటకు మిత్ర పరివృత్తుడై అచడకు వెళ్ళను. భాష్యము. యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు గోపికల వాంఛితములను సులభముగా నెరగగలిగెను. ఆ వాంఛితములను అతడు పూర్ణము చేయి సముద్రుడై ఉండెను. యువకుని ఎదుట నగ్నంగా నిలబడవలసి వచ్చినటువంటి ఇబ్బంది ప్రాణత్యాగము కన్నను ఘోరమైనదని మర్యాదస్తుల కుటుంబంలోని కన్యల వలె గోపికలు భావించది. అయినను శ్రీకృష్ణుడు వారిని నీటి నుంచి బయటకు రప్పించి తమకు వందనం చేయించుకొనెను. గోపికల దేహం పూర్ణముగా వికసించి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు వారిని ఏకాంత ప్రదేశంలో కలుసుకొని పూర్తిగా తన ఆధీనంలోనికి తెచ్చుకున్నప్పటికీ ఆ దేవదేవుడు పరమదివ్యుడు కనుక అతని మనసులందు భౌతిక వాంఛ లేశమైనను కలగలేదు. శ్రీకృష్ణుడు దివ్యానంద సాగరుడు. తన ఆనందమును అతని లౌకిక వాంఛ నుండి పూర్తిగా విడిపడి ఉన్నట్టు ఆధ్యాత్మిక స్థాయిలో గోపికలతో పంచుకొన కోరిను. ఇచ్చట కృష్ణమిత్రులుగా పేర్కొనబడిన వారు కేవలము 2-3 చిన్నారి బాలురని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ను వివరించింది. పూర్తిగా దిగంబరులుగా ఉన్న ఆ పిల్లలు స్త్రీ పురుష భేదము నెరగనుకుండిరి. శ్రీకృష్ణుడు గోవులను మేపుడుకై బయలువెడినప్పుడు అతని ఎడ మిగులు ఆకర్షితులే అతడు లేకుండా ఉండలేని వారైనందున వారు ఆ దేవదేవుని అనుసరించి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడికి ఆయన ఆ యొక్క లీలలు చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ స్నేహితులందరూ కూడాను ఒకే వయస్సు వాళ్ళు కాదనమాట. అందరూ కూడా చెప్పడానికి శ్రీకృష్ణుడి యొక్క మిత్రమండలే, వాళ్ళందరూ కూడా స్నేహితులే అన్నమాట. కానీ ఏమిటి, ఆ స్నేహితులందరూ కూడా ఒకే వయస్సు వాళ్ళు కాదు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్ళు, కొంతమంది బలరాముడితో, కొంతమంది ఇంకా బలరాముడి కన్నా పెద్దవాళ్ళు ఉండేవారు, శ్రీధామ ఇటువంటి వాళ్ళందరూ కూడా. కొంతమంది కృష్ణుడి కన్నా చిన్నవాళ్ళు కూడా ఉండేవాళ్ళు అన్నమాట. సో ఇక్కడ మనకి కృష్ణుడు తన మిత్ర బృందంతో వచ్చారు అని అంటే కనుక అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే కనుక కృష్ణుడితో పాటు వచ్చినటువంటి వాళ్ళు చిన్నపిల్లలు అన్నమాట. చిన్నపిల్లలకి ఆ యొక్క స్త్రీ పురుషుల భేదం కానీ ఏది కూడా ఉండదు. సో మనం చూస్తాం మొదటి స్కందంలో వస్తుంది. ఎప్పుడైతే కనుక సుఖదేవ గోస్వామి పుట్టిన వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే కనుక అక్కడ స్త్రీలు కొంతమంది అక్కడ నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కనుక సుఖదేవ గోస్వామి వాళ్ళని దాటుకుంటూ అలాగ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాల్ని కప్పుకోవడానికి ఏమాత్రము కూడా వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఎప్పుడైతే కనుక వ్యాసదేవుడు అక్కడి నుంచి వస్తారో వెంటనే వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాల్ని బట్టలతో కప్పుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. సో మొదటి స్కందంలో మనము చూసాం ఇది.
సో ఎందుకు అలాగ మీరు ఇలా చేస్తున్నారు అంటే కనుక వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే కనుక, వ్యాసదేవుడు ఆయన గృహస్థుడు. గృహస్థుడు అంటే గనక స్త్రీకి, పురుషుడికి కూడా భేదం చూపవలసి ఉంటుంది అని చెప్పారనమాట. సో మరి సుఖదేవ్ గోస్వామి అంటే కనుక ఆయన వీటికన్నింటికి కూడా అతీతుడు కింద ఉన్నాడు. ఆయన అవధూత కింద ఉన్నాడు. సో ఆయన కూడా ఏమిటి నగ్నంగానే అలాగే వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన చూసి ఇంకా అవధూత అని చెప్పి వాళ్ళు అనుకుని ఆయనకి ఎటువంటి భేదాలు కూడా ఉండవని చెప్పేసి వాళ్ళు ఆయన్ని ఏమీ పట్టించుకోలేదన్నమాట. సో అదే విధంగా కృష్ణుడితో పాటు ఇక్కడ వచ్చినటువంటి మిత్ర బృందము అంటే కనుక ఎవరు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు అనమాట. 2-3 సంవత్సరాల పిల్లలు అనమాట. సో ఇంకా కృష్ణుడికి కూడా వయసు చూస్తే కనుక అప్పుడు కృష్ణుడి వయసు కూడా ఏముంటుంది? కేవలం ఒక 6-7 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకి ఏం చెప్తున్నారు? గోపకన్యల వస్త్రాలను అపహరించడము అని అంటే కనుక శ్రీకృష్ణుడు ఈ విధంగా చేశారు, తప్పు చేశారు అని చెప్పి భౌతికులు ఏం చేస్తూ ఉంటారు? ఆయన్ని తప్పు పడుతూ ఉంటారన్నమాట. సో కానీ ఏమిటంటే కనుక మనం ఇది చూసేటప్పుడు ఏమంటారు? కొంతమంది శ్రీకృష్ణుడు అంతమంది భార్యల్ని వివాహం చేసుకున్నారు. సో అంతమంది గోపికలతోటి ఆయన రాస నృత్యం చేశారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? కృష్ణుడి పట్ల ఉన్నటువంటి అసూయతోటి మేము కూడా కృష్ణుడిలాగే చేస్తాము, మేము కూడా చెయ్యవచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన యజమాని అన్నమాట. సో మనకి క్లియర్ గా బ్రహ్మ సంహితలో ఒక చక్కని శ్లోకం వస్తుందన్నమాట. ఏమిటా యొక్క శ్లోకం? ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి స్థాభిర్య ఏవ నిజ రూపతయా కళాభి గోలోక ఏవ నివసత్య కిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో? గోలోక ఏవ నివసతి. సో శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఎక్కడ నివసిస్తూ ఉంటారు? ఆయన గోలోకంలో నివసిస్తూ ఉంటారు. ఎవరితో ఉంటారు ఆయన? శ్రీమతి రాధారాణితో ఉంటారు. సో రాధారాణి ఎవరు? రాధారాణి ఎవరు అంటే కనుక కృష్ణుడికి ఆయన ప్రతి అంశ అన్నమాట. ఆవిడ శ్రీకృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక విధంగానే అనుగుణంగానే ఆవిడ ఉంటుందన్నమాట. ఆవిడ ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క లాదిని శక్తి. లాదిని శక్తి ఉండి మొత్తం 64 కళలతోటి ఆవిడ చక్కగా శ్రీకృష్ణ భగవానుడికి ఏ విధంగా పరిపూర్ణమైనటువంటి ఆనంద రసాన్ని ఇవ్వగలుగుతుందో ఆవిడే శ్రీమతి రాధారాణి అన్నమాట. సో ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, శ్రీకృష్ణ భగవానుడికి ఆవిడ ఎడమ వైపు నుంచి ఎవరు వస్తారు? మొట్టమొదట రాధారాణి వస్తుంది అనమాట. కుడివైపు నుంచి ఎవరు వస్తారు? బలరాం వస్తారనమాట. సో అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడికి ఎలా అయితే కనుక కృష్ణుడికి బలరాముడికి ఎటువంటి వ్యత్యాసము కూడా లేదు. సో బలరాముడి తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క మొత్తం విష్ణు తత్వాలన్నింటికీ కృష్ణుడికి ఏ విధంగా అయితే కనుక వ్యత్యాసం లేదు, కృష్ణుడికి అదే విధంగా శ్రీమతి రాధారాణికి కూడా వ్యత్యాసం లేదు. సో ఆవిడేమిటి? శ్రీకృష్ణ భగవానుడికి క్లాదిని శక్తి, ఆనందాన్ని కలిగించేటువంటి శక్తి అన్నమాట ఆవిడ. సో ఆ తర్వాత ఏమిటి? మళ్ళీ ఆవిడ ఎవరితో పాటు ఉంటుంది? ఆవిడ యొక్క సఖులతోటి, సఖీలతోటి ఆవిడ ఉంటుందన్నమాట. మరి సఖీలందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ యొక్క సఖీలందరూ కూడాను అంటే కనుక వాళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్. శ్రీమతి రాధారాణి దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఎక్స్పాండ్ అయ్యారనమాట. సో ఎవరి గోపీలందరూ? నిత్య సిద్ధ గోపీలు. నిత్య సిద్ధ గోపీలు వాళ్ళు పర్మనెంట్, ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంకా పొజిషన్స్ ఏమి చేంజ్ ఉండవు అనమాట. ఆ యొక్క నిత్య సిద్ధ గోపీలందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్. అంటే కనుక వాళ్ళందరూ కూడా అంశలే అన్నమాట. సో వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక రసముతోటి వాళ్ళందరినీ కూడా నింపేస్తూ ఉంటారన్నమాట.
సో తత్వం తెలియనటువంటి వాళ్ళు ఏమంటారు, శ్రీకృష్ణ భగవానుడు ఇంతమందితోటి ఆయన ఈ విధంగా రాసలీల చేశారు, ఇంతమందిని ఈ విధంగా చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఏమిటి, తత్వం తెలిసిన వాళ్ళకి ఏమవుతుంది, సో ఆయన అదే విధంగా సో శ్రీకృష్ణ భగవానుడు అదేవిధంగా శ్రీమతి రాధారాణి అభిన్నం కాదు. అదేవిధంగా శ్రీమతి రాధారాణి దగ్గర నుంచి వచ్చినటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, గోపికలందరూ కూడా ఎవరు, వాళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్. వాళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళే అన్నమాట. సో అందుకే శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి మీద ఎంతో ఆయన ఇష్టాన్ని చూపుతారు. అదే విధంగా మిగతా గోపికలందరి మీద కూడా ఆయన అదే విధంగా ఆ యొక్క ప్రేమను చూపుతారు. ఎందుకు చూపిస్తారు ఆయన? ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క అంశలే వాళ్ళందరూ కూడా. అలాగే ఇక్కడ మనకి అధ్యాయంలో వచ్చేటువంటి శ్లోకాల్లో మనకు చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా వాళ్ళతోటి ప్రవర్తించారు అని చెప్పేసి. సో ప్రవర్తించారు అని అంటే కనుక ఒక రకంగా ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా చూస్తే కనుక శ్రీమతి రాధారాణి మిగతా గోపికలందరూ కూడా ఎవరి యొక్క అంశలు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలే వాళ్ళందరూ కూడాను. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏ విధంగా భౌతిక పరంగా శ్రీకృష్ణుడు అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళని నగ్నంగా బయటికి రమ్మన్నారు అని చెప్పేసి మనము అవి చూడకూడదు, ఆ విధంగా చూడకూడదు అన్నమాట. ఇక్కడ చూడాల్సింది ఏమిటి, సో ఈవిడ రాధారాణి ఎవరు? ఆవిడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్లెజర్ పొటెన్సీ, లాదిని అంతరంగిక శక్తి ఆవిడ యొక్క అంతరంగిక శక్తి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఎక్స్పాన్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గోపికలు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరి సేవ కోసం ఉద్దేశించబడ్డారు, ఎవరి ఆనందం కోసం ఉద్దేశించబడ్డారు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆనందం కోసం వాళ్ళందరూ కూడా ఉద్దేశించబడ్డారు అన్నమాట. సో ఇది ఆధ్యాత్మికంగా మనం చూడవలసింది. ఇక్కడ మనము భౌతికంగా ఈ విధంగా చూడకూడదు అన్నమాట. సో మనకి ఆచార్యులు ఇంకా మనకి చెప్తారు అది. సో అదేంటి అని చెప్పేసి, సో ముందుగా మనం ఈ యొక్క శ్లోకం అర్థం చేసుకోవాలి. ఎవరి గోపికలందరూ కూడాను సో అని చెప్పి మనం అర్థం చేసుకుంటే కనుక అప్పుడు మనకి కొంచెమైనా సరే యొక్క పాస్ట్ టైం ఏంటి అని చెప్పి మనం తప్పుగా అర్థం చేసుకోకుండా మనము ఉండగలుగుతాం అన్నమాట. సో గోపికలందరూ కూడా ఎవరు? శ్రీమతి రాధారాణి యొక్క అంశలు, ఎక్స్పాన్షన్స్. వాళ్ళందరూ కూడా ఒక రకంగా చూస్తే కనుక వాళ్ళకి రాధారాణికి తేడానే లేదు. సో వాళ్ళందరూ కూడా రాధారాణిలే ఒక రకంగా చూస్తే కనుక. సో ఏమైంది ఇక్కడ, సో వీళ్ళందరూ కూడా ఈ విధంగా వ్రతం చేసినప్పుడు మొత్తం వ్రతం పూర్ణాహుతి అయినప్పుడు ఏమవుతుంది అంటే కనుక పౌర్ణమి నుంచి మొదలు పెట్టారు, పౌర్ణమి రోజుకి పూర్తయింది అనమాట. పూర్తయినప్పుడు ఏం చేస్తారు? అవిభృత స్నానము. అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా వ్రతం పూర్తి చేశారు కదా. సో ఆ చివరి రోజు వ్రతం పూర్తి చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, మనం చెప్పుకున్నాం, వీళ్ళందరూ కూడా నిత్య సిద్ధ గోపీలు, వీళ్ళందరూ పెళ్లి కానటువంటి గోపీలు అనమాట. ధన్య వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు మా వ్రతం పూర్తి అయిపోతుంది ఈ రోజు రండి అని చెప్పేసి, వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా మిగతా గోపికలు అందరూ కూడా. సో అప్పుడు వాళ్ళందరూ కూడా మిగతా పెద్ద గోపికలు, శ్రీమతి రాధారాణి వాళ్ళందరినీ కూడా పిలిచారంట ఆ రోజు అవిభృత స్నానం చేయటం కోసం అని చెప్పేసి. సో ఇదివరకు ఏంటంటే కనుక మనకి ఈ విధంగా భారతీయ స్త్రీలు ఏం చేసేవారంట, నగ్నంగా స్నానం చేసేవారంట నదుల్లోను. కానీ ఏంటంటే కనుక అప్పుడు చాలా కట్టుదిట్టంగా పద్ధతులు పాటించేవాళ్ళు అనమాట. సో ఎక్కడైతే కనుక స్త్రీలు స్నానం చేసేటువంటి ఆ యొక్క ఒడ్డు, ఒక తటాకం లేకపోతే కనుక ఒక ప్రదేశం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి స్త్రీలకు మాత్రమే. ఏ పురుషులు కూడా అక్కడికి వెళ్ళరు అనమాట. సో పురుషులు స్నానం చేసేటువంటిది వేరే చోట ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆ విధంగా చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు ఫాలో అయ్యేవారు అనమాట. సో కానీ ఏంటంటే కనుక ఇక్కడ అదే విధంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, 4 రోజుల నుంచి అక్కడే స్నానం చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా ఆ రోజు నగ్నంగా స్నానం చేశారనమాట. నదిలోకి స్నానం చేస్తూ ఉన్నారు, అవిభృత స్నానం చేస్తూ ఉన్నారు. సో కానీ ఏమైంది, 4 రోజులు అయిపోయింది కదా. శ్రీకృష్ణ భగవానుడు ఆలోచించారు, వీళ్ళందరూ కూడా నన్ను భర్తగా పొందాలనుకుంటున్నారు కాబట్టి సో వీళ్ళకి కొంచెం నేను కరుణ చూపిద్దాము అని చెప్పి ఆయన కూడా రావడం జరిగిందనమాట. సో మామూలుగా అయితే కనుక మర్యాద ఉన్నటువంటి కుటుంబాల్లో ఎవరి ముందైనా సరే నగ్నంగా నిలబడాలి అంటే కనుక స్త్రీలు ఏమిటి, వాళ్ళకి ప్రాణం పోవడంతో సమానం అన్నమాట. సో కానీ ఏంటంటే కనుక ఇక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ కూడా ఆ విధంగా రమ్మండం మూలంగా ఆయన ఏం చేస్తున్నారు, ఎవరి ముందు స్త్రీలు నగ్నంగా ఉంటారు, కేవలం భర్త ముందు మాత్రమే వాళ్ళు నగ్నంగా ఉంటారు, వేరే ఎవరి ముందు కూడా వాళ్ళు నగ్నంగా ఉండరు అన్నమాట.
సో ఆ విధంగా చేయటం మూలంగా ఏం చేశారు ఆయన శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరినీ కూడా తన యొక్క భార్య కింద వాళ్ళందరినీ కూడా ఆయన అంగీకరించారు అనమాట ఆ విధంగా. సో గోపికలందరూ కూడా పెద్దవాళ్ళ కింద ఉన్నా సరే కృష్ణుడు కావాలంటే కనుక వాళ్ళని అధీనంలోకి తెచ్చుకుని ఏమి చెయ్యాలన్నా సరే ఆయనకి ఎటువంటి భౌతిక పరమైనటువంటి వాంఛ కొంచెం కూడా లేదన్నమాట. ఇంకా చెప్పాలి అని అంటే కనుక మనకి వచ్చేటువంటి శ్లోకాల్లో చూస్తాం, పంచరసాధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి రాసలీలని ఎవరైతే కనుక ఆధ్యాత్మిక గురువుల యొక్క ఆధ్వర్యంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో, అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఏమవుతుందంట, ఈ యొక్క భౌతిక పరమైనటువంటి మైథున సుఖం పట్ల ఆసక్తి పూర్తిగా పోతుందంట. సో ఇంకొకటి ఏంటంటే కనుక చైతన్య మహాప్రభు ఏం చేసేవారు ఆయన, సో యొక్క పంచరసాధ్యాయ, సో ఈ అధ్యాయము వీటికి సంబంధించినటువంటి విషయాలు పబ్లిక్ లో అందరి ముందు కూడా ఆయన మాట్లాడేవారు కాదనమాట. కేవలము ఎవరైతే ఉన్నతమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, ఆంతరంగిక భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే ఆయన ఈ రకమైనటువంటి విషయాలు ఆయన చర్చించేవారు అనమాట. సో ఈ యొక్క అధ్యాయాలు ఏమిటి అని అంటే కనుక ప్రభుపాద్ గారు మనకి స్టార్టింగ్ లోనే చెప్పారు ఆయన. సో భాగవతం చదివేటప్పుడు ఏం చెప్పారు ఆయన, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, డైరెక్ట్ గా పంచరసాధ్యాయకి వెళ్ళిపోయి అక్కడ రాసలీల గురించి వాళ్ళు చేసి కృష్ణుని అనుకరించడానికి, సహజీయాస్ కింద అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అది చాలా తప్పు పద్ధతి. సో మనం ఆ పంచరసాధ్యాయాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే కనుక ఏం చేయాలి, మిగతా 9 స్కందాలు కూడా చదివితే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థాయి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మనం వెళ్ళడానికి అర్థం చేసుకోవాలి. అప్పుడు కూడా ఏంటంటే కనుక మనము గురువుల యొక్క ఆధ్వర్యంలో కనుక చదవకపోతే, తెలుసుకోకపోతే, అధ్యయనం చేయకపోతే కనుక మనం తప్పు చేయడానికి అర్థమవుతుంది అనమాట, తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క అధ్యాయాలు మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము గురువులు ఏ విధంగా అయితే కనుక చెప్పారో అదే మార్గంలోనే మనము ఏం చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మన సొంత తెలివితేటలు, కవిత్వాలు మనం ఇక్కడ పెట్టకూడదు అనమాట. సో హనుమంతుల వారు కూడా ఏమిటి, ఆయన సుందరాకాండ జరిగినప్పుడు సీతాదేవిని వెతకడానికి ఆయన వెళ్ళేవారు. సీతాదేవిని వెతకడానికి వెళ్ళారంటే కనుక ఏమిటి, ఆయన బ్రహ్మచారి ఆయన. సో స్త్రీలని వెతకడానికి ఆయనకు వెళ్ళాలి. సీతాదేవి ఎక్కడ ఉంటుంది, స్త్రీల మధ్యలోనే ఉంటుంది. సో కాబట్టి సీతాదేవిని వెతకాలి అంటే కనుక ఆయన స్త్రీల మధ్యలోకి వెళ్ళాలి. బ్రహ్మచారులు ఎప్పుడు కూడా స్త్రీల మధ్యలోకి వెళ్ళరు, వాళ్ళకి ఇళ్లలోకి వెళ్ళరు. సో కానీ ఏంటంటే కనుక హనుమంతుల వారికి ఆ డ్యూటీ వచ్చింది, ఆ బాధ్యత వచ్చింది అనమాట. సో కాబట్టి ఆయన ఏం చేసేవారు, మొత్తం అందరి స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చూసేవారు అనమాట. సో ఆయన ఎలా చేసేవారు ఆయన అంటే కనుక, హనుమంతుల వారు ఎంతో నిగ్రహంతో ఇది నాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఇది రాముల వారి యొక్క పని అని చెప్పి ఆ బాధ్యతతోటి ఆ కార్యాన్ని ఆయన చేశారు. అంతేగాని ఆయన సో వీళ్ళందరినీ కూడా ఏదో పనిలో వచ్చాను కదా అని చెప్పి వీళ్ళని కూడా చూసుకుందాం అని అనుకోలేదన్నమాట ఆయన. సో అదే విధంగా మనం కూడా ఇక పంచ రసాధ్యాయాలు ఇవన్నీ కూడా చదివేటప్పుడు మనం ఎలా ఉండాలి, ఇవంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతరంగిక లీలలు. నాకు అర్థం అవ్వకపోవచ్చు, ఇందులో ఏదో అర్థం ఉండొచ్చు, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉండొచ్చు. ఇదేంటంటే కనుక ఉన్నతమైనటువంటి టాపిక్ ఇది. సో కాబట్టి దీంట్లో నేను ఏదో అర్థం అంతా కూడా తీసుకుంటాను, నా భౌతిక పరమైనటువంటి తెలివితేటలు వేస్తానని అనుకుండా ఇవేం చేయాలి మనం, ఎలా అయితే కనుక హనుమంతుల వారు సీతాదేవిని వెతకడానికి ఆ యొక్క స్త్రీలందరి యొక్క అంతఃపురాల్లోకి ఆయన ఎలాగైతే వెళ్ళారో, సో మనం కూడా ఏం చేయాలి, ఈ యొక్క పంచరసాధ్యాయ చదివేటప్పుడు ఏం చేయాలి, మనం హనుమంతుల వారిని తలుచుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదేమిటి, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఇవేంటంటే కనుక నా యొక్క మెదడుకి, నా యొక్క సామర్థ్యానికి కూడా ఎంతో అతీతమైనటువంటి విషయాలు ఇవి. కానీ ఏంటంటే కనుక గురువు గారి యొక్క పాదాలని నేను గట్టిగా పట్టుకుని వీటిని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అర్థం అవ్వకపోయినా సరే నేను అలాగే ముందుకు వెళ్తాను అని అనుకోవాలి. ఎలా అయితే కనుక మనము క్రియేషన్ గురించి చదువుకుంటాం, మనకు అంత పూర్తిగా అర్థం అవుతుందా? సృష్టి గురించి చదువుతున్నప్పుడు చాలా రకరకాల క్రియేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మొత్తం 3 సార్లు చెప్తారు. 2వ స్కందంలో చెప్తారు, 3వ స్కందంలో చెప్తారు, 3వ స్కందంలో 3వసారి కూడా చెప్తారు. మనకు పూర్తిగా అర్థం అవుతుంది. సో అలాగే ఏంటంటే కనుక ఇది మామూలుగా బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది, స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి విషయం అని అనిపిస్తుంది అనమాట. కానీ ఏమిటి, స్త్రీ పురుషులు ఎప్పుడు కూడా మనము వేరే, మనం స్త్రీ అయితే కనుక స్త్రీకి పురుషుడు వేరే, పురుషుడికి స్త్రీ వేరే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క శక్తుల మధ్య యొక్క లీల అంతా కూడా జరుగుతుంది అనమాట. అంతరంగిక శక్తి యొక్క ఆధ్వర్యంలో కృష్ణుడికి రాధారాణికి ఎటువంటి తేడా లేదు, కానీ రాధారాణి కృష్ణుడి యొక్క ఎక్స్పాన్షన్.
సో ఆవిడ యొక్క ఎక్స్పాన్షన్స్ ఎవరు యొక్క గోపికలందరూ అన్నమాట. వీళ్ళ మధ్యలో లీల జరుగుతుంది. లీల జరుగుతున్నప్పుడు మనం తెలివితేటలు మనం ఉపయోగించకుండా కేవలం గురువులు ఎలా చెప్పారో, ప్రభుపాద్ గారు ఎలా చెప్పారో మనం అంతవరకే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో కాబట్టి కృష్ణుడికి ఏ విధమైనటువంటి భౌతికపరమైనటువంటి లేసమైన వాంఛ కూడా ఏమీ లేదనమాట. సో కానీ ఏంటంటే కనుక కృష్ణుడు ఏమనుకున్నారు ఆయన, వాళ్ళందరికీ కూడా ఆనందం ఇవ్వాలి అని అనుకున్నారు. ఏ ఆనందం ఇవ్వాలనుకున్నారు ఆయన? ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడు అనుకున్నారు అనమాట. సో కాబట్టి ఆయన ఈ విధంగా లీల చేయడం జరిగింది. ఏం చేశారనే చూద్దాం. తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః హరే కృష్ణ అసద్భి ప్రభుజీ 8వ చదవాలను అయిపోయింది కదండి. అయిపోయిందండి. ఓకే, సారీ ప్రభుజీ. తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః అసద్భిప్రహసన్ బాలై పరిహాసం ఉవాచః అత్రాగత్యాబలకామం స్వం స్వం వాసః ప్రగృహ్యతాం సత్యం బ్రువాణి నో నర్మా యద్యూయం వ్రతకర్షిత. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధనప్రణామం. గోపికల వస్త్రమును తీసుకుని అతడు త్వరగా ఒక కదంబ వృక్షము నెక్కి బిగ్గరగా నవ్వగా అతని మిత్రులు కూడా నవ్వసాగిరి. అంతటా ఆ దేవదేవుడు కుమారికలతో పరిహాసముగా ఇట్లు పలికెను. హరి పదోదం. శ్రీకృష్ణుడు పలికెను, అబలలారా, ఇచ్చానుసారముగా మీరిచ్చటకు వచ్చి మీ వస్త్రములను తీసుకునుడు. వస్త్రాచరణము వలన మీరు అలసినట్లు నేను గాంచితిని కనుక మీతో సత్యమునే పలుకుచున్నాను గాని పరిహాసం ఆడుట లేదు. హరే కృష్ణ ప్రభుజీ. నమయోదిత పూర్వం వా అనృతం తదిమే విదుః ఏకైకసా ప్రతిచ్ఛద్వం సహైవేతి సుమధ్యమా. హరిత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణం ప్రభుజీ. పూర్వమెన్నడును నేను అసత్యము పలకలేదు, ఈ బాలురు ఆ విషయము నెరుగుదురు కనుక ఓ సుమధ్యములారా, ఒక్కొక్కరుగా గాని లేదా అందరూ కలిసి గాని ముందుకు వచ్చి మీ వస్త్రములను తీసుకొనుడు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. తస్య తత్క్ష్వేలితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః వ్రీడితాం ప్రేక్ష్య చాన్యోన్యం జాతాహాసన నిర్యుః. శివలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. 2, 3 పారాగ్రాఫ్లు శ్వేత చంపక మాతాజీ చదవండి. 4వ పారాగ్రాఫ్ శివలీల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, తన ప్రణామాలు. శ్రీకృష్ణుడు తమతో ఎట్లు పరిహాసమాడుచుండనో గాంచినంతటా గోపికులు అతని ప్రేమయందు పూర్తిగా మునిగిరి. ఒకరినొకరు చూసుకుని నవ్వుచు వారు అంత ఇబ్బందిలోనూ తమరో తాము పరిహాసమాడతొడగరి గాని నీటి నుండి బయటకు రాలేదు. అంతేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకముని ఇట్లు వివరించిరి. నీవు మా వస్త్రములను నదీ తీరంలోనే ఉంచి ఎందుకు వెడలరాదు అని అత్యంత గౌరవనీయమైన కుటుంబముల నుండి వచ్చిన గోపికలు శ్రీకృష్ణునితో తర్కించి ఉండవచ్చును. కానీ మీరు చాలా మంది ఉన్నారు, మీలో కొందరు వేరొకరి వస్త్రములను తీసుకొనడి అవకాశం ఉన్నది కదా అని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు గోపికలు మేము నీతిగా. అంతే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధనప్రణం. అప్పుడు గోపికలు మేము నీతి గలవారము, ఎన్నడూను దొంగతనమునకు పాల్పడము, ఇతరుల సొమ్మును మేమెన్నడము తాకము అని సమాధానం చెప్పుదురు. అదే సత్యమైతే వెంటనే బయటకు వచ్చి మీ వస్త్రములను తీసుకొనుడు, ఇందులో కష్టం ఏమున్నది అని శ్రీకృష్ణుడు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. శ్రీకృష్ణుని పట్టుదలను గాంచినంతటా గోపికలు ప్రేమ పారవస్యముతో నిండిపోయిరి. ఇబ్బందికరముగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అట్టి ఆసక్తిని కనబరుచుట పట్ల వారు అమితానందమును పొందిరి.
గోపికలు తన భార్యలు లేదా ప్రియురాండ్రు అయిన చందమున శ్రీకృష్ణుడు వారితో పరిహాసమాడుచుండెను. అతనితో అట్టి సంబంధమును బడయుటయే గోపికల ఏకైక వాంఛ. కాని అదే సమయమున అతని ఎదుట నగ్నముగా నిల్చుట వారికి మహా ఇబ్బందికరముగా నయ్యెను. అయినను అతని పరిహాస వాక్కులకు వారు నవ్వును ఆపుకొనలేకపోయిరి. పైగా తమలో తాము పరిహాసమాడుచు, తొలుత నీవు వెడలుము, కృష్ణుడు నీతో ఏదైనా చమత్కారము చేయునో చూసి పిదప మేము వచ్చదము అని ఒకరితో ఒకరు పలుకసాగిరి. హరే కృష్ణ. ఏవం భ్రువతి గోవిందే నర్మణాక్షిప్తచేతసః ఆకంఠమగ్నాసీతోదే వేపమానాస్తమబ్రువన్. మహాలక్ష్మి మాతాజీ, మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. స్వప్న మాతాజీ, మీరు భాష్యంలో శ్రీకృష్ణుడు గోపికలారా తర్వాత గోపికలు మేము ఇంటికి వెళ్ళదము వరకు చదవండి. లక్ష్మీ మాతాజీ, మీరు శ్రీకృష్ణుడు తపస్వినులారా దగ్గర నుంచి చివరి వరకు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీ గోవిందుడు ఈ రీతి గోపికలతో పలుకగా అతని పరిహాస్య వాక్కులు వారి మనస్సులను పూర్తిగా మోహపరవశము కావించెను. చల్లని నీటిలో కంఠము వరకు మునిగి ఉండి వణుకుచు వారు అతనితో ఇట్లు పలికెను. భాష్యము ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణుడు గోపికల నడుమ ఇటు పరిహాసము జరిగి ఉండనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఉదాహరణముగా చెప్పి ఉండేది. కృష్ణుడు గోపికలారా, మీరెచ్చటకు రానిచో వృక్ష శాఖలందు వేలాడుచున్న ఈ వస్త్రములతో నేను ఒక ఊయలను తయారు చేసేదను. రాత్రంతయు మేల్కొని ఉన్నందున ఇప్పుడు నాకు నిద్ర వచ్చుచున్నది. నేను ఇప్పుడు నిద్రించవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. గోపికలు, గోపాల, తృణలోభముతో నీ గోవులు కొండ గుహలోనికి పోయినవి కనుక నీవు వెంటనే వెడలి వాటిని సరైన మార్గమునకు తోలవలసి ఉన్నది. కృష్ణుడు, వ్రజకన్యలారా, మీరు శీఘ్రమే ఇచ్చటి నుండి వ్రజమునకు వెడలి మీ గృహ కృత్యములను నిర్వహింపవలసి ఉన్నది. తల్లిదండ్రులకు పెద్దలకు మీరెంత మాత్రము కలతను కలిగించరాదు. గోపికలు, కృష్ణ, మా తల్లిదండ్రులు పెద్దల ఆదేశం మేరకే ఈ కాత్యాయని వ్రతమును చేయుచుంటిమి కనుక 4 రోజుల పాటు మేము ఇంటికి వెళ్ళము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణుడు, తపస్వినులారా, మిమ్ము చూచి నాకు కూడా ఇప్పుడు గృహస్థ జీవనం నుండి ఆశ్చర్యకరముగా వైరాగ్య భావన ఉత్పన్నమైనది. ఇచ్చట నేను 1 మాసం నిలిచి మేఘవాస వ్రతము చేయకూడదును. మీరు నా ఎడ కరుణ చూపినచో ఇచ్చట నుండి నేను క్రిందికి దిగి వచ్చి మీ సాంగత్యములో వ్రతాచరణము కావింతను. కృష్ణుని పరిహాస వాక్కులకు గోపికలకు పూర్తిగా మోహపరవశులైరి. కానీ వారు సిగ్గుతో కంఠము వరకు నీటలో మునిగి ఉండిరి. అందువలన చలితో వణుకుచు వారు కృష్ణునితో ఇట్లు పలికిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దాము. డిస్కషన్ రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నికాయ గౌర ప్రేమానందే. హరి హరి ప్రణామాలు ప్రభు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.